వాక్యం ఒకటి చెప్తుంది, మనకు జరిగేది మరొకటిగా ఉంటుంది. కానీ ఆ కష్టంలో, ఆ బాధలోంచి ఆ వాక్యాన్ని నీ జీవితంలో నెరవేర్చు వరకు మనం దేవుని సందులో వేచి ప్రార్థనలో కనిపెడుతూ ఉండాలి. ఆమేన్. అప్పుడు వరకు ఉండాలి. ఏదో అడిగేసి వెళ్ళిపోకూడదు. ప్రసంగి 3:11 చూడండి, 7:13 చూడండి, 11:5 చూడండి. సొలొమోను చాలా సంగతులు దాని గురించి చెప్తాడు. మనం ఈ ప్రసంగి గ్రంథంలోంచి, సామెతల్లోంచి చాలా విషయాలు మనం వింటాం. మనతో దేవుడు వ్యవహరించే పద్ధతులు అర్థం చేసుకోలేని ఆ సమయాలలోని క్రీస్తు తనకు సిలువ వేసిన సమయంలో సమర్పించుకున్నట్లు మనం సంపూర్ణంగా మన పరలోకపు తండ్రికి సమర్పించుకోవాలి. 27:46 మత్తయి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచి. అదిగో అలా అటువంటి వేదన మన కష్ట సమయంలో ఇది ఖచ్చితంగా గుర్తుకు రావాలి. నాకు వచ్చింది, చెప్పారుగా అనుభవం. మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు అదిగో అలా మనం స్పందించాలి. లోక 23:46 కూడా అంటాడు, ప్రభు చివరి మాటల్లో పలికినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఇవి. ఈరోజు మనం ఎన్నోసార్లు ధ్యానం చేస్తాం, గుడ్ ఫ్రైడే అప్పుడు కూడా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. కుమారునేమో మన కోసం ప్రాణం పెట్టడానికి పంపిస్తాడా? యోబు దగ్గరికి వెళ్ళామో ఆ యోబుని గురించి అపవాదితో ప్రాణాన్ని మాత్రం నీవు తీయొద్దంటాడా? అంటే ఎవరికి చూడండి, అసలు యోబుకోమో ప్రాణం తీయొద్దన్నాడు, కానీ నువ్వు ప్రాణం పెట్టడానికి వెళతావని కుమారుని అడిగాడు. కుమారుడు ఏమన్నాడు? నువ్వు ఏది సెలవిస్తే అది నేను చేస్తానని వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు పుట్టుక దగ్గర నుంచి జీవించే వరకు తండ్రినే చూపిస్తూ చివరికి గొప్ప మాదిరిగా ఉంటూ ఆయన కొరకు మనం జీవించేటట్లుగా మనలను ఆయన బ్రతికించి, మనలను ఆయన రక్షించి, మనకు విశ్వాసాన్ని ఇచ్చి, మన కోసం ప్రాణం పెట్టి అంత గొప్ప కార్యం చేశాడు. అందుకని ఆ మాట నాకు 13వ వచనం, జ్ఞాన శౌర్యములు ఆయన వద్ద ఉన్నాయి. ఏ జ్ఞానం అది? ఒక వ్యక్తిని పాపంలోంచి విడిపించే జ్ఞానం, అపవిత్రుడిగా ఉన్న వ్యక్తిని పవిత్రతలో నడిపించి. అందుకని ఈరోజు ప్రభువుని అంగీకరించి ఈ ప్రభువుని సేవిస్తున్న మీరు చాలా జ్ఞానవంతులు. రక్షణ పొందని మీ బంధువుల కంటే, రక్షణ పొందని మీ ఇంట్లో వారి కంటే, రక్షణ పొందనటువంటి మన రాష్ట్ర ప్రజల కంటే, రక్షణ పొందలేనటువంటి ఇంకా మన దేశంలో ఉన్నవారి కంటే, ప్రపంచంలో ఉన్నవారి కంటే మీరు చాలా జ్ఞానవంతులు. హల్లెలూయా. ఇలా ఆ తర్వాత వచనాలు మనం చూసినట్లయితే దేవుని లేఖనంలోంచి 14-15 ఇక్కడ దేవుని యొక్క శక్తిని చూపిస్తుంది. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరల కట్టజాలరు, ఆయన మనుషుల చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. ఆలోచించుము, ఆయన జలములు బిగబట్టగా ఆయన ఆరిపోవును అని, వాటిని ప్రవహింపనీయగా అది భూమిని ముంచివేయును. బలము జ్ఞానము ఆయనకు స్వభావ లక్షణములు, మోసపడు వారును మోసపుచ్చు వారును ఆయన వశమున ఉన్నారు. అసలు భలే చెప్తున్నాడండి ఇవన్నీ. ఫెయిత్ ఇన్ గాడ్స్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్. దేవునికి ఎప్పుడైతే మనం సమర్పించుకున్నామో అప్పుడే మనకు అంత అధికారం ఇచ్చేసాడు. మామూలు అధికారం కాదు. ఏ అధికారం ఇచ్చాడు? సర్వాధికారం ఇచ్చాడు. ఎటువంటి సర్వాధికారం? దయ్యములను వెళ్ళగొట్టడానికి, అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి స్వస్థత కలిగించడానికి, దేవుడు వారి కొరకు ప్రార్థించినప్పుడు ఆ సర్వశక్తిని వారు పొందుకునేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. మన ఆదివారం 2 సోదరులు వచ్చారు కొత్తగా. చాలా మంది అసలు వస్తున్నారు దేవుని సన్నిధికి. నా దగ్గరకు వచ్చారు, ప్రార్థన చేస్తే ఏంటమ్మంటే 10 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరండి. ఎక్కడి నుంచి వచ్చారంటే ఇక్కడే దగ్గరలో చెప్పారు. మరి ప్రార్థన చేస్తానమ్మా, 40 days ప్రేయర్ జరుగుతున్నాయి, వీలైతే రావడానికి ప్రయత్నించే. మరి మీ కండిషన్ ఏంటో నాకు తెలియదు, కొత్తగా వచ్చారు కాబట్టి. అఫ్ కోర్స్ వాళ్ళు ఏదో సంఘానికి ఎక్కడి నుంచో కూడా వచ్చి ఉండొచ్చు బహుశా. సరే, అది చెప్పిన తర్వాత ఆ పక్కన ఆవిడ చెప్తే, మా భర్త గారు మారాలి, ప్రార్థన చేయండి. ఇద్దరిని నిలబెట్టి ప్రార్థన చేశాను. ఈలోపు ఇంకొక ఆయన ఉన్నారు, వారు వచ్చి పక్కన వచ్చి రిపోర్ట్ చూపించి, నా పరిస్థితి ఇది, హైదరాబాద్ వెళ్ళి చూపించుకోవాలి అని చెప్పి ఆయన దుఃఖపడతా. ఒకటి కాదండి, ఇక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏదో ఒక. అయితే వీటన్నిటిలో ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించాం, మీరు కూడా ప్రభువుని అంగీకరించిన మీరు కూడా మరొకరి కొరకు ప్రార్థిస్తే మీకు కూడా ఆ అధికారం ఉంది. అయితే ఆ అధికారం ఉపయోగించే మీరు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, దేవుని యొక్క శక్తిని పొందుకో. అందుకే దేవుని బలం, దేవుని శక్తి అదే కదా. యోబు యొక్క ప్రతిస్పందన ఏంటి ఇక్కడ? దేవుని జ్ఞానం, దేవుని శక్తి. ఈరోజు మన పాఠం దేవుని జ్ఞానం, దేవుని శక్తి. హల్లెలూయా. అంటే గాడ్స్ సోవరెనిటీ అండ్ స్ట్రెంగ్త్ మనం చూస్తే డు నాట్ కంపేర్ టు ఎనీ అదర్. దేవుని సార్వభౌమ అధికారాన్ని, బలాన్ని ఎవరితోనూ పోల్చడానికి వీల్లేదు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరితోనూ పోల్చడానికి వీలేదు. గాడ్స్ సోవరెనిటీ బట్ రీచ్డ్ ద రాంగ్ కంక్లూజన్. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించాడు కానీ తప్పు నిర్ణయానికి వచ్చాడు. యోబు చేసిన పని అదే. ఇలా సార్వభౌమాధికారం, దేవుని శక్తిని గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ముగింపు వచ్చేటప్పటికి నిర్ణయం తప్పు అయిపోతుంది. అంటే వచ్చిన పరిస్థితి అది. షో యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ సోవరెనిటీ బై ప్రైజింగ్ హిజ్ నేమ్. దేవుని సార్వభౌమాధికారాన్ని మనం ఎలా
చూపించగలుగుతామంటే ప్రార్థనల ద్వారా, ఆయన్ని స్తుతించడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు దాని గురించి మాట్లాడటం ద్వారా, నమ్మకాన్ని పెంచుకోవటం ద్వారా ఆ శక్తి, ఆ బలం రోజు రోజుకి పెరుగుతుంది. హల్లెలూయా. యోబు జీవితంలో మనం ఈ వచనాల్లో వీటన్నిటిలో కూడా తను మాట్లాడుతున్న ప్రతిదీ కూడా మనకు కనబడుతుంది. అంతిమంగా నిజమైన జ్ఞాన శౌర్యములు దేవుని దగ్గరే ఉన్నాయి. దేన్నైనా పడగొట్టడానికి, బంధించడానికి, బిగబట్టడానికి దేవునికి నిర్ణయాధికారం ఉందని యోబు గుర్తు చేస్తున్నాడు. అని ఆయనకి ఏ విధంగా పడగొట్టడానికి, బంధించడానికి, బిగబట్టడానికి నిర్ణయాధికారం అన్ని దేవునికి ఉన్నాయి. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన నశింప చేసే శక్తికి తిరుగులేదు. ఆయన నిర్ణయాలు మార్పు చేసే అధికారం లేనే లేదు. ఆ సమయంలో ఏదైనా క్షామం లేక వరదలు కానీ, లేకపోతే తుఫానులు కానీ, లేకపోతే ఇటువంటివన్నీ కానీ వచ్చినప్పుడు, ఇటువంటి సంభవిస్తూ ఉన్నప్పుడు కూడా మనం ప్రార్థన చేయటం ద్వారా కొన్నిటిని మనం వాటిని ఫేస్ చేయాలంతే. భూకంపాలు వచ్చే చోట నివాసం చేసినప్పుడు భూకంపాలు ఫేస్ చేయాలి. సునామీలు వచ్చే సముద్రాల పక్క నివాసం చేసేవాళ్ళు దాన్ని ఫేస్ చేయాలి. కాలువలు లేకపోతే నదులు ప్రవహించే చోట విస్తారమైన వర్షాలు కురిసినప్పుడు ఆ వాటర్ వెళ్లకుండా, సరైనటువంటి ఛానల్స్ లేకుండా గండెలు పడితే ఏ విధంగా ముంపుకు గురవుతామో, ఏ విధంగా వస్తుందో మన కళ్ళారా చూసాం. ఇది ఒక చోట కాదు, ఇది చాలా చోట్ల. ఈ సంవత్సరంలో అయితే మరి ఎక్కువ, చాలా పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణాలు పోయి దేశాల్లో ఎంతో మంది. అసలు అమెరికాలో ఫ్లోరిడా ప్రాంతాన్ని చూస్తే ఎప్పుడూ లేదు, కార్లు మునిగిపోయి ఆ పైకి ఇల్లు పైకప్పులు ఉన్నాయి. దేవుడు ఇవన్నీ అనుమతిస్తున్నాడా? ఇవన్నీ దేవుడు చేస్తున్నాడంటే నో. అవి ప్రకృతి వైపరీత్యాలే. ప్రకృతిని మనం సెట్ చేసుకునే విషయంలో నీరు వస్తున్నప్పుడు ఆ నీరు తగినట్లుగా పల్లానికి వచ్చి అది సముద్రంలో కలిసేనట్టుగా ఛానల్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించినవి కానీ పకడ్బందీగా చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. వర్షపాతము పెరుగుతుంది, అలాగే కింద నీటి పాతము కూడా పెరుగుతున్న కాలంలో మనం ఉన్నాం. అంటే విపత్తు కొన్నిసార్లు ఇవన్నీ రాకడ కూడా సూచనలు అనొచ్చు. యుద్ధాలు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ. కానీ ఆయన దగ్గర ఉన్న జ్ఞానం, ఆయన ఏ టైంలో ఏదైనా చేయగలడు. ఏదైనా క్షామం లేక ఏదైనా పరిస్థితులు అటువంటి సంభవించి ఉండవచ్చు. 16వ వచనంలో చదివినప్పుడు బలము, జ్ఞానము ఆయనకు స్వభావ లక్షణములు, మోసపోడేవారు, మోసపుచ్చేవారును ఆయన వశమున ఉన్నారు. మోసపోయేవాళ్ళు, మోసపుచ్చేవాళ్ళు ఉన్నారండి. చూడండి, అంటే దేవుని స్వభావ లక్షణాలైన బలమును, జ్ఞానమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ వాక్య భాగాల్లో దాని గురించి ఎక్కువగా ప్రస్తావించడం మనకు కనబడుతుంది ఇక్కడ ఈ వచనాలన్నింటిలో కూడా. దేవుని యొక్క జ్ఞానాన్ని మరింతగా మనం కలిగి ఉందాం. యోబు పునర్విచారణ చేయడం గగుపాటు కలిగించే వాస్తవ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మోసపడువారును, మోసపుచ్చువారును దేవుని ఆధీనంలోనే ఉన్నారు. మోసపోయేవాళ్ళు ఉన్నారంట, మోసపుచ్చేవారు కూడా ఉన్నారంట. మనం ఏం చేద్దాం? ఇంకొకళ్ళు మోసం చేయొద్దు, మనం మోసపోవద్దు. మోసం చేయకుండా ఉండగలుగుతాం కానీ మోసపోకుండా ఉండలేం. మంచి టైం చూసి పడేస్తారు వాడికి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా. అసలు ఎంత విచిత్రం అంటే భలే విచిత్రంగా మనుషులండి. ఆరంభం నుంచి మోసం మన దగ్గర నుంచి. ఇదిగో పెద్ద పాస్టర్ గారు పంపించారు, విశ్వప్రసాద్ గారు పంపించారు, మీకు అవి తెచ్చారు, ఇవి తెచ్చారు. అప్పుడప్పుడు అది ఎక్కువ ఉండేది వారి తెలివిగా. మొన్నప్పుడు ఒక ఆయన ఇంటికి వచ్చాడు, నేను పెద్ద పాస్టర్ గారు తెలుసు, నాకు హైదరాబాద్లో తెలుసు, ఆ ఇంటి తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు, మా అమ్మ అమెరికాలో ఉంది, ఇక్కడ మేము పలానా చోట ఉన్నాం, కానీ డబ్బులు కొట్టేశారు, డబ్బులు లేవు, మీరు ఏదైనా సహాయం చేస్తే పూణేకి వెళ్తాను. అప్పుడు నేను టికెట్ అమ్మ టికెట్ వద్దులేండి, ఆల్రెడీ నేను కొనుక్కున్నాను అన్నాడు. మరి టికెట్ నువ్వు కొనేసుకుంటే ఇదిగో ఇంత ఉన్నాయండి, మీ ఇష్టం అండి, మీరు ఇస్తే నేను అడగను అని వెళ్ళిపోయి మళ్ళీ స్టైల్గా నిలబడటం. పెద్ద ఆయన ఏదోలే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఎంత ఫైనల్గా టికెట్కి ఎంత ఖర్చు పెట్టారంటే చెప్పాడు, ఏదో 1600 ఎంతో అని. చివరికి ఏదో ఒక 1000 రూపాయలు ఇచ్చి ఏం చేయాలి తప్పదు, మీకు మీ అడ్రస్ ఇస్తే వెళ్ళి మళ్ళీ మీకు పంపిస్తా. చాలా విన్నాము, చాలా మంది పంపించారు అన్నాను. నేను చెప్పాను ఇలాగే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పంపించిన దాఖలాలు ఎక్కడా నాకు లేవు. మోసపోతాం. పాస్టర్ గారు అట్టా చూస్తూ ఉంటుంది, ఇచ్చేసారా అంటూ ఉంటారు. కరెక్ట్ గా మళ్ళీ ఆవుని పడేస్తారు, పాస్టర్ గారిని పడేసే వాళ్ళు ఉంటారు వెరైటీగా. గొల్లపూడి సంఘంలో ఒక ఆయన ఉంటాడు, అసలు విచిత్రం అన్నమాట. మా ఇద్దరిని ఆఫీస్కి వచ్చి పాస్టర్ గారి దగ్గర కొట్టేశాడు. నేను ఎక్కడో పెళ్లి చేసి ఎవరో కానికిస్తే బండి ఆపి మరి ఆ కానుకంత ఇచ్చి రావాల్సి వచ్చింది ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి. అది ఆసరా చేసుకున్నాడు. నేను చెప్పాను పాస్టర్ గారు, ఇద్దరి దగ్గర వాళ్ళ పని ఏమిటంటే మోసం చేయడం. ప్రార్థన మాండు వద్దని మనం అనలేం, అటువంటి వాళ్ళకి డోర్ క్లోజ్ చేయలేం కదా మనం. ఇంకా చివరికి ఆయనకి ఇది కాదులే, నీకు నెల ఎంతో కొంత ఇక్కడి నుంచి అటువంటి పనులు చేయబోకు, పిచ్చి పనులు, విశ్వాసాలను అడగొద్దు, మమ్మల్ని అడగొద్దు, నెల నీకు ఎంతో కొంత. మళ్ళీ కొడుకు
కొడుకు సేవ చేస్తాడు, పెన్షన్ వస్తుంది, ఎన్నెన్నో వస్తాయి, వచ్చినా సరే విశ్వాసులకు అప్పచెప్పేకొంది, అమ్మ నా వల్ల కాదు మీరు చూడండి ఆయన సంగతి అంటే వాళ్ళని పడేసాడు, ఇటు పడేసి అటు పడేసి మోసపోవటం, మోసపుచ్చటం. దేవుని ఆధీనంలోనే ఉన్నారు. ఇరుపక్షాల వారికి దేవుని గురించి నిజమైన జ్ఞానం లేదు. తాము ఆయన వశమున ఉన్నామని తెలుసుకోరు, ఆయనకు లోబడరు. దేవునికి లోబడిన వాడు, దేవుని జ్ఞానము పొందని వారు, దేవుని ఆత్మ పొందని వారు, దేవునిలో సంపూర్ణ సమర్పణ లేనటువంటి వారు చేసే పనులు ఇవి. మోసపడేవారు, మోసపుచ్చేవారు మన చుట్టూ తయారవుతారు. మనకు ఒకసారి అర్థం కాదు. అండ్ ఫైనల్ గా 17-25 వరకు మనం చదివితే, ఆలోచనకర్తలు వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును, న్యాయాధిపతులను అవివేకులనుగా కనపరచును, రాజుల అధికారం ఆయన కొట్టివేయును, వారి నడుములకు గొలుసులు కట్టును, యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును, స్థిరముగా నాటుకుని వారిని ఆయన పడగొట్టును, వాక్చాతుర్యము గల వారి పలుకులు ఆయన నిరర్ధకము చేయును, పెద్దలను బుద్ధి లేని వారిని చేయును, అధిపతులు ఆయన తిరస్కారము చేయును, బలాఢ్యులు నడికట్లను విప్పును, చీకటిలోని రహస్యములు ఆయన బయలుపరచుచు మరణాంధకారము వెలుగులోకి తెచ్చును, జనముల విస్తరింప చేయును, నిర్మూలము చేయును, సరిహద్దులు విశాలపరచును, జనములను కొనిపోవును, భూజనులు అధిపతులు వివేచనను ఆయన నిరర్ధకపరచును, త్రోవలేని మహారణ్యములో వారు తిరుగులాడు చేయును, వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు, మత్తుకొనిన వాడు తూలునట్లు ఆయన వారిని తోలజేయను. ఇన్ని చెప్పాడు. అంటే ఇక్కడ టర్న్ టు గాడ్ ఫర్ డెలివరెన్స్ వెన్ యు ఆర్ అటాక్డ్. ఒకటే, మనం ఎప్పుడైతే మన మీద ఒక అటాక్ జరిగిందో, దాడి జరిగిందో, మన మీద ఎప్పుడైతే ఒక శోధన వచ్చి పడిందో, ఎప్పుడైతే మనకు ఒక అనారోగ్యం వచ్చి పడిందో, ఎప్పుడైతే మనకు ఆటంకం వచ్చి పడిందో, ఎప్పుడైతే మన జీవితంలో ఒక పరీక్ష వచ్చి పడిందో, అటువంటి పరిస్థితిలో మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? డెలివరెన్స్, విమోచనను, విముక్తిని కోరుకోవాలి. అందుకే మనం దీనిలో నుంచే విముక్తి చారిటీ అని పేరు పెట్టాం. రెడెంప్షన్ అన్నమాట. వాళ్ళని విమోచించడం కొరకు, విమోచన కోసం అడగకుండానే తను విడిపించగల దేవుని సామర్థ్యమును యోబు అంగీకరిస్తున్నాడు. ఇక్కడ గాడ్ సోవరెనిటీ ఇంక్లూడ్స్ హిస్ కంట్రోల్ ఓవర్ ద రూల్స్ వైజ్ ఆన్ ఎర్త్. దేవుని యొక్క సార్వభౌమాధికారం అన్నిటి మీద ఆయనకున్నది. రాజుల విషయంలో ఇక్కడ చూస్తే ఈ వచనాల్లో యోబు నిర్లిప్తత కనబడుతుంది. నిర్లిప్తత అంటే ఆలోచనకర్తలను, న్యాయాధిపతులను, రాజుల అధికారమును, యాజకుల అధిపతులను దేవుడు తన ఇష్టం వచ్చినట్లు అప్రతిహతమైన అధికారంతో ఎవరికి అర్థం కాని విధంగా సాంఘిక రాజకీయ పరిస్థితులు నడిపిస్తాడు. అందువలన వీరందరూ దేవుని సార్వాధిపత్యానికి నిరంకుశమైనది కాదు. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తం చేస్తాడని చెప్తాడు. అంటే రాజుల విషయం అధికారమును, గొలుసులనే మాటలు అన్వయం ఏమిటంటే స్పష్టంగా దేవుని రాజ్యాన్ని వస్త్రహీనులుగా చేసి వారిని తరిమి కొట్టడం సంభవాలను, ఇటువంటి సంభవాలను అనేక మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే దేవుని పేరట. మరొక చోట బంధించిన వారిని విడిపించడానికి వారికి బదులు రాజులనే బందీలుగా చేయటం, రాజులను బంధించడం, మనుషులను బంధించడం, హింస పెట్టడం, ఇవన్నీ లోకంలో ఉన్న వాటన్నిటినీ చివరగా చెప్పాడు. 19వ వచనంలో అంటాడు, తోడుకొని పోవుననే పదాన్ని అక్కడ వాడాడు. అంటే దేవుడు నడిపిస్తాడు మనను, మనకు కావలసిన విషయంలో. వాక్చాతుర్యం, బుద్ధి కొందరికి ప్రముఖ స్థానంలో తీసుకుని వెళతాయి. అయితే దేవుడు వీరిని సైతము నిరర్ధకం చేసేస్తాడు. అంటే ఈ లోకంలో దేవుణ్ణి కాకుండా ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా అది నిరర్ధకం అయిపోతుందని మనం చదివినటువంటి వాక్య భాగంలో నేను క్విక్ గా చెప్పేస్తున్నాను. ఇది యోబు తాను ఎందుకు శ్రమ పడుచున్నాడు పూర్తిగా తెలియకపోయినా రహస్యములను వెల్లడి చేయగల శక్తి దేవునికి ఉందని అంగీకరిస్తున్నాడు. 22వ వచనంలో, చీకటిలో రహస్యములను ఆయన బయలుపరచును, మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. అంటే ఇక్కడ తన మాటల్లో ఏం కనబడుతుంది? యోబు మాటల్లో తాను పూర్తిగా రహస్యములను వెల్లడి చేయగల శక్తి దేవునికి ఉందని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. దేవుడు భూ ప్రజల్ని పరిపాలించే అధిపతుల వివేకాన్ని నిరర్ధకము చేసి, భూపతులను పరిపాలించే పాలకులను వారి యొక్క వివేకాన్ని, వారికి జ్ఞానమును నిరర్ధకము చేసి వారు తడబడేలా చేస్తాడు అని యోబు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎంతటి వాళ్ళైనా సరే, నువ్వెంత అధికారంలో ఉన్నా, ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎన్ని ఉన్నా, లేకపోతే ఏమీ లేకపోయినా, ఏ స్థితిలో నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు తలుచుకుంటే తడబడవలసిందే. ఈ రోజున మనం తడబడకుండా, కాలు జారకుండా, విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన సన్నిధిలో సాగిపోయే మహాకృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. 107వ కీర్తన 40వ వచనం చూడండి. అక్కడ మీరు చూస్తే, గాడ్ సోవరెనిటీ ఇంక్లూడ్స్ హిస్ కంట్రోల్ ఓవర్ ద రూల్స్ వైజ్ ఆన్ ఎర్త్. భూమి గాని, అధిపతులు గాని, రాజులు గాని సమస్తం ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. హల్లెలూయా. కీర్తన 107, రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు ఆయనే. ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రే ఫర్ గాడ్ యూజ్ హిస్ సోవరెనిటీ ఫర్ యువర్ డెలివరెన్స్. దేవా, నీ సార్వభౌమాధికారంతో, నీ సర్వశక్తి గల అధికారముతో, ఇదిగో ఈ పరిస్థితిలో నేను ఉన్నాను,
చిక్కుకున్నాను, ఈ పరిస్థితిలో ఉన్నాం, దీనిలోంచి నన్ను విడిపించు అని ప్రార్థించాడు. ఏది విడిపించబడాలో ఈరోజు, దేని విషయమై విడిపించబడాలని మీరు కోరుకుంటున్నారో అది అడగండి. దేవుడు తప్పక దానిలోంచి మనం విడిపించును గాక. హల్లెలూయా. ఆయన యొక్క మాటల్ని అనేక కోణాల నుంచి మనం చూస్తున్నప్పుడు, ఇక్కడ యోబు వృద్ధులైనప్పటికీ వాళ్ళని గురించి మాట్లాడుతూ వచ్చాడు కదా. ఇక్కడ యోబు జ్ఞానం, బల ప్రభావాల గురించి తన స్నేహితులకు తెలిసినంత తనకు కూడా తెలుసునని చూపిస్తున్నాడు. మీరు పెద్దలై ఉండి మీకు ఇంత జ్ఞానం ఉందనుకుంటున్నారే, మీకెంత జ్ఞానం ఉందో నాకు కూడా అంతే జ్ఞానం ఉంది, మీకంటే ఎక్కువే ఉంది నాకు అంటున్నాడు. పౌల్లాగా మాట్లాడుతున్నాడు యోబు. పౌలు అంటాడు, నేనేమన్నా తక్కువ వాడిని అనుకుంటున్నారా, అపోస్తల కంటే చివరి వాడిని అనుకుంటున్నారా, మీకంటే ఎక్కువ అనుభవం నాకు ఉంది. ప్రభువును అంగీకరించి నేను ఉన్నాను, ప్రభు కొరకు నేను జీవిస్తున్న శ్రమలలో పలికే మాటలు అవి. అటువంటి జ్ఞానయుక్తమైన మాటలు మనం పలకవలసిన వారమైనాం. ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్పతనం ఈ 12వ అధ్యాయంలో యోబు వివరించాడు. ఇంకో మాటలు చెప్తే, యోబు తన స్నేహితులకి సవాలు విసిరాడు. చాలా పెద్ద ప్రసంగమే చేశాడు. 25 వచనాలు, యోబు rebuked them for being a unfeeling towards him and turning into the laughing stock. He felt he was just upright. తాను ఏ విధంగా పరిస్థితిలో నుంచి వచ్చాడో అదంతా అక్కడ వివరిస్తా ఉన్నాడు. జోబ్ డిస్క్రైబ్డ్ విజ్డమ్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వివేచన, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క శక్తిని యోబు ఇక్కడ చూపిస్తున్నాడు. మనం ఎక్కడున్నా, ఏ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు యోబు పలికినట్లు మనం కూడా పలకాలి. ఆయన మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడదాం. దేవుని యొక్క సార్వభౌమ అధికారం మనకందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయండి. యోబు యొక్క ప్రతిస్పందనలో నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క శక్తిని, ఆది కాలంలో, తర్వాత సృష్టిలో, తర్వాత ఈనాడు మేము కలిగి ఉన్నటువంటి ఈ జ్ఞానము లేదా ఈ శక్తి, ఇదంతా నిన్ను బట్టే నాయన. మేమెక్కడ మాకున్నటువంటి వివేచన బట్టి, మాకిచ్చిన జ్ఞానమును బట్టి, మాకిచ్చిన విశ్వాసాన్ని బట్టి ఎక్కడ మేము మోసపోకుండా, మరొకరు మోసపరచకుండా, సృష్టి కానీ సృష్టిలో ఉన్న సమస్తం నీ ఆధీనములో ఉన్నాయని, నీ మాట చొప్పున సమస్తం జరుగుచున్నవని ఎరిగినటువంటి వారమై ఎల్లప్పుడూ ప్రభువా నీ మంచితనమును, నీ గొప్పతనమును, నీ సర్వశక్తుడైనటువంటి నిన్ను, సార్వభౌమాధికారం కలిగిన నిన్ను, సర్వవ్యాప్తి కలిగినటువంటి నిన్ను, సర్వజ్ఞుడమైన నిన్ను, సర్వాంతర్యామి అయినటువంటి నిన్ను, సార్వభౌమ అధికారము కలిగి సమస్తాన్ని నడిపిస్తున్న నీ వైపు చూస్తూ సాగిపోయి కృపను దయచేయండి ప్రభువా. అటువంటి బలము, శక్తి మాకందరికి అనుగ్రహించండి. ఈరోజు ఎక్కడ ఏది అవసరమో, ఎక్కడ విడుదల అవసరమో, ఎక్కడ పునరుద్ధానం అవసరమో, ఎక్కడ స్వస్థత అవసరమో, ఎక్కడ కావలసినటువంటి విశ్వాసం అవసరమో, మేము ఎటువంటి స్థితిలో మేము ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో చూచుకుంటూ ముందుకు సాగే కృపను దయచేయమని, మిగిలిన ప్రార్థనలో తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడయండి. ఆయన బలము, ఆయన శక్తి మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.